హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇది. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు, ఇంట్రెస్టింగ్ టాపిక్, యూఎస్ సిటిజన్షిప్ 2.5 monthsలో ఎలా వస్తుంది. అండ్ ఇది ఎవరికి అంటే గ్రీన్ కార్డ్ ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళకి అండ్ గ్రీన్ కార్డ్ ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి కొత్తగా ఇది యూజ్ అవుతుంది అని చెప్పబోయేది. సో నాకు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు పర్టికులర్గా నేను 5 years వెయిట్ చేయాల్సి వచ్చింది సిటిజన్షిప్ అప్లై చేసుకోవడానికి. అది నార్మల్గా రెగ్యులర్ ప్రాసెస్. గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మనం 5 years స్టే కంప్లీట్ చేయాలి అమెరికాలో బిఫోర్ వీ కెన్ అప్లై ఫర్ సిటిజన్షిప్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఆ 5 years వెయిట్ ప్రాసెస్ లేకుండా వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చిన వెంటనే 2.5 monthsలో సిటిజన్షిప్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం. అండ్ నేను ఈ ప్రాసెస్ చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ అండి యూఎస్ మిలిటరీ గురించి ఇస్తాను. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను చెప్పబోయే టాపిక్కి ఇది కనెక్టెడ్గా ఉంటుంది. సో నేను దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐడియా ఉంటుంది. ఎందుకంటే పీపుల్ కెన్ అజ్యూమ్ మిలిటరీలోకి వెళ్ళి ఇప్పుడు ఫ్యామిలీ వదిలేసి జాబ్లో వదిలేసి మేము అక్కడ ఉండాలా అది ఇది అని అనుకుంటారు. సో అది కాదు, అది చెప్పడానికి ఈ ఎక్స్ప్లెనేషన్. సో అమెరికన్ మిలిటరీలో చాలా బ్రాంచెస్ ఉంటాయండి. సో ఆర్మీ అని, నేవీ అని, ఎయిర్ ఫోర్స్ అని, స్పేస్ ఫోర్స్ అని, లైక్ కోస్ట్ గార్డ్ అని, ఇట్లా చాలా ఉంటాయి. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ మిలిటరీ, రైట్? సో నేను వచ్చేసి ఆర్మీ బ్రాంచ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఎందుకంటే నేను పర్సనల్గా ఆర్మీలో సర్వ్ చేశాను కాబట్టి యూఎస్ మిలిటరీలో, సో నాకు కొంచెం ఐడియా ఉంటుంది. సో అది బేస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిక్రూటింగ్ ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది ఏ బ్రాంచ్ అయినా కూడా. సో రిక్రూటింగ్ ప్రాసెస్ చూస్తే దీంట్లో 2 types ఉంటాయి, పార్ట్ టైం, ఫుల్ టైం అని ఉంటుంది. సో ఫుల్ టైంలో వచ్చేసి యాక్టివ్ డ్యూటీ అని ఉంటుందన్నమాట. ఆ యాక్టివ్ డ్యూటీ వచ్చేసి ఫుల్ టైం. పార్ట్ టైంలో 2 కేటగిరీలు ఉంటాయి, ఆర్మీ రిజర్వ్ అని, ఆర్మీ నేషనల్ గార్డ్ అని. సో నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆర్మీ యాక్టివ్ డ్యూటీ అంటే ఏంటి, ఆర్మీ రిజర్వ్ అంటే ఏంది, ఆర్మీ నేషనల్ గార్డ్ అంటే ఏంది, ఇవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఆర్మీ యాక్టివ్ డ్యూటీ చూద్దాం. ఆర్మీ యాక్టివ్ డ్యూటీ ఏంది అంటే అదొక ఫుల్ టైమ్ మిలిటరీ పర్సనల్ లాగా. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆర్మీకి సంబంధించిన బేసెస్ వాళ్ళకి త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడన్నా మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఓకేనా? అది మీకు చాయిస్ ఉండదు, నేను ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తాను. వాళ్ళు చెప్తారు, ఆర్డర్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. అది ఫస్ట్ కాంట్రాక్ట్, ఓకేనా? ఫస్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీరు ఇన్ని ఇయర్స్ సర్వ్ చేస్తా అని రాసుకుంటారు అనమాట కాంట్రాక్ట్. సో 4 years అనుకోండి. సో ఆ ఫస్ట్ 4 years వాళ్ళు ఇస్తారు మీకు ఆర్డర్స్, ఎక్కడ వెళ్ళి వర్క్ చేస్తారు అనేది. సో సెకండ్ మీరు రెన్యూ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, లైక్ ఇంకో 4 years చేస్తాను నేను అని, అప్పుడు మీకు చాయిస్ ఉంటుంది. అంటే వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి నేను పలానా బేస్లో చేద్దాం అనుకుంటున్నాను, పలానా స్టేషన్లో నాకు ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని అట్లా అడగొచ్చు సెకండ్ టైంకి. బట్ ఫస్ట్ టైం మాత్రం చాయిస్ ఉంటుంది. అది యాక్టివ్ డ్యూటీ అనమాట. సో ఇప్పుడు ఆర్మీ రిజర్వ్ చూద్దాం, విచ్ ఇస్ పార్ట్ టైం కేటగిరీ. సో ఆర్మీ రిజర్వ్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ డిప్లాయ్ చేయరు, సీదా మీరు ఇంటికి వచ్చేస్తారు, ఫ్యామిలీతో ఉంటారు, మీ జాబ్ మీరు చేసుకుంటారు. సొసైటీలో సివిలియన్ లైఫ్ ఏదైతే మీరు కంటిన్యూ చేస్తున్నారో సేమ్ అదే సివిలియన్ లైఫ్ కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుడ్ థింగ్ ఏంద్రా అంటే యు ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద యూఎస్ మిలిటరీ. మీ దగ్గర ఐడి కార్డు ఉంటుంది అండ్ మీకు మిలిటరీకి సంబంధించిన పార్షియల్ బెనిఫిట్స్ దొరుకుతాయి. అండ్ బయట మిలిటరీ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు దొరుకుతాయి ఆ ఐడి కార్డు చూపిస్తే, ఓకేనా? అదొక అడ్వాంటేజ్. అండ్ ఆర్మీ రిజర్వ్లో ఎప్పుడు మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు అంటే ఎప్పుడైనా అమెరికా యుద్ధంలోకి వెళ్ళి క్రైసిస్లో పర్సనల్ లేక ఒకవేళ వాళ్ళకి పొజిషన్ బ్యాడ్ అయితే అప్పుడు ఈ రిజర్వ్లో ఉన్న వాళ్ళని పుల్ చేసి డిప్లాయ్ చేస్తారనమాట. అది వెరీ రేర్ సినారియో అది. ఇంకొకటి వచ్చేసి ఆర్మీ నేషనల్ గార్డ్, అది కూడా పార్ట్ టైం కేటగిరీయే. సో ఆర్మీ నేషనల్ గార్డ్ ఏంటి అంటే బేసికల్గా స్టేట్ ఎమర్జెన్సీ ఇష్యూస్, లైక్ ఇట్లా ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చినా, హరికేన్ వచ్చినా, లేకపోతే ఏదైనా సివిల్ అన్రెస్ట్ మూమెంట్ జరుగుతున్నా ఏదైనా స్టేట్లో వీళ్ళని డిప్లాయ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మొన్న చూసారు కదా మీరు, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని డిప్లాయ్ చేసిండు కదా నేషనల్ గార్డ్స్ని, మన వాషింగ్టన్లో, ఎల్ఏలో అక్కడ డిప్లాయ్ చేసిండు కదా. సో అట్లా అనమాట, నేషనల్ గార్డ్ని ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ ఇష్యూస్, ఎమర్జెన్సీస్కి డిప్లాయ్ చేస్తారు. అది కూడా అంతే, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేస్తారు, మీ ఫ్యామిలీతో మీరు ఉంటారు, మీ జాబ్ మీరు చేసుకుంటారు, యూ విల్ కంటిన్యూ యువర్ సివిలియన్ లైఫ్ యాజ్ ఈజ్. కాకపోతే ఇయర్లీ ఒక 2 weeks మీకు డ్రిల్స్ అని ఉంటాయి అనమాట, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి పిలిపిస్తారు నేషనల్ గార్డ్స్ని. సో అది వెళ్ళి మీరు ఆ 2 weeks చేస్తారు. ఆ 2 weeksకి వాళ్ళు మళ్ళీ పే కూడా చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ జాబ్ ఎక్కడికి పోదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు మిలిటరీ ఆర్డర్స్ మీద ఏదైనా చేయడానికి వెళ్తారో రిగార్డ్లెస్ మీరు ఏ జాబ్లో ఉన్నా, స్టేట్ జాబ్ అయినా, ఫెడరల్ జాబ్ అయినా, సాఫ్ట్వేర్ జాబ్ అయినా, ఏ జాబ్ అయినా మిమ్మల్ని జాబ్లకని వాళ్ళు తీయలేరు. ఎందుకంటే బై లా దట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్, ఓకేనా? సో అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు సిటిజన్షిప్ గురించి మాట్లాడదాం. సో ఈ 3 కేటగిరీస్లో మీరు
ఆర్మీ రిజర్వ్ కానీ నేషనల్ గార్డ్ అనే కేటగిరీలో కానీ జాయిన్ కావాలి. నేను పర్సనల్గా నేషనల్ గార్డ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే నేషనల్ గార్డ్స్ని అవుట్ సైడ్ ద కంట్రీ వార్లలో అక్కడిక్కడ డిప్లాయ్ చేయడం అనేది జరగదు. అది వెరీ 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 ఎక్స్ట్రీమ్లీ రేర్ సినారియో, ఓకేనా. బట్ ఆర్మీ రిజర్వ్ అనేది కూడా జాయిన్ కావచ్చు, బట్ దాంట్లో ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా వీళ్ళు వార్లకు వెళ్ళి అది ఇది ఎక్కడన్నా పర్సనల్ తక్కువ పడితే డిప్లాయ్ చేస్తారు కాబట్టి అది కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ టు నేషనల్ గార్డ్. సో ఆర్మీ నేషనల్ గార్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మై వ్యూ. ఇప్పుడు ఆ సిటిజన్షిప్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారో, అసలు ఎప్పుడు వస్తుంది? సో మీరు జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ 9 weeks ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏ కేటగిరీలో జాయిన్ అయినా, యాక్టివ్ డ్యూటీ అయినా, రిజర్వ్ అయినా, నేషనల్ గార్డ్ అయినా, ట్రైనింగ్ మాత్రం 9 weeks ఉంటుంది. అందరికీ కలిపే ట్రైనింగ్ ఇస్తారు, సేమ్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో ఏం తేడా ఉండదు, అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఓకేనా. సో ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 1-2 weeksలోనే మీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకొని మీ సిటిజన్షిప్ అప్లై చేస్తారు. మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. ఫర్ ఫ్రీ దే విల్ అప్లై సిటిజన్షిప్ అండ్ దే విల్ ప్రాసెస్ ఇట్ విత్ ఇన్ 6 to 7 weeks. ఎందుకు అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీ అని ఉంటుంది. ఆ టైంకి మీరు సిటిజన్ అయి ఉండాలి అనేది వాళ్ళ టార్గెట్. అందుకే అంత తొందరగా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తారు అండ్ మీకు సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. 1-2 days బిఫోర్ ద గ్రాడ్యుయేషన్ డే దే విల్ గివ్ యువర్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఆల్సో. సో ఇదన్నమాట ప్రాసెస్ సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి తొందరగా. అండ్ ఈ పాత్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎవరికి అంటే ఎవరైతే సిటిజన్షిప్తో ఏదైనా చేయాలనుకుంటున్నారో, స్పాన్సర్షిప్ లేకపోతే ఇంకోటో ఏదో ఒక అవసరం ఉంటాయి కదా, ఇట్లాంటివి చేస్తాను. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇంకెక్కువ కవర్ చేయొచ్చు యూఎస్ మిలిటరీకి సంబంధించి టాపిక్స్, కాకపోతే నేను వీడియో ఎక్కువ లెంత్ చేయాలనుకోవట్లేదు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్లు పెట్టండి అండ్ నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ హోప్ఫుల్లీ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ and going to be helpful to some people at least. Thank you so much for watching my video. Please subscribe. Thank you.